కాబట్టి చిన్న తప్పిదాలకు కూడా మనం ఎవరు కూడా తాగకూడదు. ఇంకోటి ముస్లిం సోదరులకు కూడా చెప్తాం, మా మనసులో ఎక్కడా కల్మషం లేదు, మాకు ఎక్కడ డివేట్ చేయాలని కోరికే లేదు. మన పార్టీ వచ్చేసి ఆ 4 విగ్రహాలు కాదు మిగతా విగ్రహాలు వద్దున్నా, ఎందుకు ఆడ ఇరుకుంది, అవసరం లేదు. తిరువీధులు వెడల్పు చేసినప్పుడు వాళ్ళే వచ్చి చేస్తారు, నువ్వు ఎందుకు అడుగుతావు? తిరువీధులు వెడల్పు చేసి రోడ్లు వెడల్పు ఉంటే ఎవరు అంటే చెప్పే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దాని గురించి వదిలేసేయండి, అది సబ్జెక్టే కాదు, దాని గురించి చర్చ పెట్టద్దండి అని చెప్పేసి ఆయన కూడా ఒప్పించడం జరిగింది. లేదు ఉన్నాడు ఒక రోజు మీ ముందు నేను కూర్చున్నప్పుడు నాకు అడిగితే అది సబ్జెక్ట్ తేవద్దన్నా, మీకు డౌట్ క్లియర్ చేస్తాను, మీ అనుమానం క్లియర్ చేస్తాను, స్పష్టంగా చెప్పిన దాని గురించి పోవద్దన్నా. వాళ్ళ ప్రేమతో మీరు పోండి అనేటట్లు మనం డెవలప్ చేసుకోవాలి. దట్ షుడ్ బి ద స్పిరిట్. అంతేగాని మనం ఏదో వాళ్ళని వేరే రకంగా ఆలోచన చేసుకొని మీరు పంపించలేదే మేము పోతాము, ఇటువంటి భావజాలం మంచిది కాదు. మీరు ప్రేమతో మమ్మల్ని మీరు పోండి అనే రోజు మేము తెప్పించుకుంటాం. అది మేము మీతో ప్రేమతో గెలుచుకునేది, మీ నమ్మకాన్ని గెలుచుకునేది. అరే ఉండి లేదా మన ఊరు బాగుంది, మన ఊరు బాగా చేసుకున్నాము, అంతా కలిసి చేసుకోవాలంటే రోజు ఖచ్చితంగా వస్తుంది, వచ్చి తీరుతుంది కూడా, అది కూడా పవర్లో. కాబట్టి మీకు కూడా ఎక్కడ కూడా అనుమానాలు పెట్టుకోండి. 100% ఈ ఊళ్ళో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలనే బాధ్యత మొదటిగా నా దగ్గర నుంచి మొదలు పెడితే చివరి అడుగులో ప్రతి మండప నిర్వహణ వరకు కూడా ప్రతి పౌరుల్లో కూడా ఉండే విధంగానే మేము కొనసాగుతాము. ఆ రోజున మీరెంత ఉద్యోగం చేస్తారో మేము కూడా అంతే ఉద్యోగం చేయకపోయినా కూడా కాకి పట్లు వేసుకోకపోయినా మీతో పాటు మేము కూడా ఉద్యోగ విధి నిర్వహణలోనే ఉంటామనేది కూడా వాస్తవం మీకు అందరికీ కూడా తెలియజేస్తాం. ఆ రోజు ఇంతకుముందు చాలా టెన్షన్స్ పడినాం. అటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజున వినాయక చవితి నిమజ్జనం పెద్ద టెన్షన్ లెస్ జాబ్ అయిపోయింది. మాకు ఈజీగా చూసుకుంటాను, పెద్దగా సమస్యలు లేవు. అటువంటి పరిస్థితులు ఇప్పుడు ఇంకా మీరు ఇగాట్ ఎక్యూ మీరు ఇప్పుడు చెప్పినట్టు సీసీ కెమెరాస్, కొద్దిగా టెక్నాలజీ అడాప్షన్, ఫోన్లో వాట్సాప్ వచ్చినాయి. ఇంతకుముందు షికారులు చేసేది, అప్పుడు ఈ టెక్నాలజీ అడాప్షన్ అంత లేదు. ఇప్పుడు ఏముంది, రియల్ టైంలో ఎవ్రీథింగ్ ఈజ్ నోన్ టు ఎవరీవన్, ప్రతి ఒక్కరికి రియల్ టైంలో ఇన్ఫర్మేషన్ వస్తుంది. పుకార్లకు ఎవరైనా స్ప్రెడ్ చేయాలన్నా కూడా అప్పటికప్పుడే కట్టడి అయిపోతుంది, మ్యాటర్ ఆఫ్ సెకండ్స్. కాబట్టి ఆ ఎడ్డెప్పుడు లేదు. మీరు అధికారాన్ని కోరేది ఏమంటే పిల్లలు మీకు ఎక్కడైనా పోస్ట్ చేసి మీరు కొంచెము వాళ్ళు చెప్పినట్టు అక్కడ నుంచి వచ్చే పాయింట్, ఇట్లా ఎంటర్ అయ్యే పాయింట్ నోన్ పర్సనాలిటీస్ని పెట్టండి. మీరు బయట ఊళ్ళని పెట్టినప్పుడు ఏమైందంటే దే మే నాట్ బి వెల్ వర్స్డ్ విత్ ద లోకల్ థింగ్స్, వాళ్ళకి తెలియకపోవచ్చు. బహుశా స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు ఎవరనేది గుర్తుపట్టడానికి అసలు మనం మాట్లాడుకునేది వాళ్ళకి తెలియకపోవచ్చు. ఎందుకంటే దే ఆర్ నాట్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద పీస్ కమిటీ. పీస్ కమిటీ భాగస్వామ్యం లేదు కాదు, వాళ్ళ తప్పు కాదు. కాబట్టి అదొక జాగ్రత్త తీసుకోండి. అందరూ సహకరిస్తే వాళ్ళు కూడా ఎవరు టెన్షన్తో ఎవరు ఉండరు. మా బాధ్యత వాళ్ళ మనోభావాల్ని కానీ వాళ్ళ గౌరవాన్ని కాపాడే బాధ్యత మా మీద ఉంటుంది. ఎందుకంటే ఏమాత్రం చిన్న తప్పిదం జరిగా కూడా మా సోదరులని మనసు నొప్పించిన వాళ్ళమైతామనే భయంతో బాధతోనే బాధ్యతతోనే మేము ప్రవర్తిస్తామని చెప్పేసి కూడా తెలియజెప్తున్నాం. మీరందరూ కూడా అదే రకమైనటువంటి ఆలోచన ద్వారా ఉండాలని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఈ వేదిక మీద ఇంకా రెండు చెప్తాను, మా ఊరికి ఉపయోగపడేది, సమాజానికి ఎంపీడీఓలు వచ్చినారు, అదే రకంగా రూరల్ సిఐలు వచ్చినారు, టౌన్ సిఐ గారు ఉన్నారు, సబ్ ఇన్స్పెక్టర్స్ ఉన్నారు, తహసీల్దార్లు. రూరల్ సిఐలకు ఒక ఛాలెంజ్ వస్తుంది, సబ్ ఇన్స్పెక్టర్లకు ఒక ఛాలెంజ్ వస్తుంది. సర్టెన్ రూరల్ ఏరియాలో కొద్దిమంది ఈ మధ్య కాలంలో అంతకుముందు సారి కొన్ని గ్రామాల పంపుల మండలం నుంచి మేము కదిలో పోయేసి గణేష్ నిమజ్జనం చేస్తామని చెప్పేసి డిమాండ్స్ వస్తున్నాయి. మీరు అటువంటి డేటా ఏదైనా ఉంటే ముందే కలెక్ట్ చేసుకోండి. ది పార్ట్ ఆఫ్ ద ఇమర్షన్, తప్పేం కాదు. వాళ్ళు వస్తే రాని ఏమైతుంది అక్కడ చేసుకుంటారు, ఇక్కడ చేసుకుంటారు, అదేమి మీకు ఇబ్బంది కాదు. ముందుగా పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు అడగండి. మీరు గణేష్ నిమజ్జనం యాడ్ చేసుకుంటారు. పొలిటికల్గా మా మీద ప్రెజర్ పెట్టి లాస్ట్ మినిట్లో మేము అప్లికేషన్ పెట్టి ఏదైనా ప్రాక్టికల్గా మీకు ఒక సమస్య వచ్చే పరిస్థితులు ఉత్పన్నం కావద్దని నేను ముందుగా చెప్తాను. ఇది జరగనీయద్దు. మీరు సబ్ ఇన్స్పెక్టర్లు మండల హెడ్ క్వార్టర్స్లో ఎవరైనా తలుపులు కానీ ఇంకా గానపెట్టలో ఎవరైనా నాకు తెలిసి తలుపులు అడిగినారు సార్, 2-3 అడిగినారు, వచ్చినారు. అంతకంటే ఎక్కువ కూడా రారు. వాళ్ళు ఆ రోజు 7 రోజులు కూడా పెట్టుకోరు గ్రామాల్లో. ఎవరైనా పెట్టుకోవాలని పర్మిషన్స్ మీరు ఇచ్చేటప్పుడే గ్రామాల్లో ఆ డేటా కలెక్ట్ చేసుకోండి, వాళ్ళకి ఇచ్చేసేయండి. వాళ్ళకు కూడా టైం స్లాట్ బుక్ చేయండి, ప్రశాంతంగా జరిగిపోయింది. మూడోది ఏమంటే ఈ మధ్యకాలంలో పెన్షనర్లకి నోటీసులు వచ్చినాయి, తహసీల్దార్లు వచ్చినారు, ఎంపీడీఓ గారు వచ్చినారు. మీకు చెప్పేది ఏమంటే ఈ ప్రభుత్వంకు చిత్తశుద్ధి. గత ప్రభుత్వ హయాంలో కొంతమంది డాక్టర్లకు, రాజకీయ నాయకులకు డబ్బులు ఇచ్చేసి
ఫిజికల్లీ ఛాలెంజ్ సర్టిఫికేట్స్ ఒబ్టైన్ చేసుకొని పెన్షన్ తీసుకుంటాం. ఇటువంటి క్రమంలో ఏవైతే సస్పీషియస్గా ఉన్నాయో అనుమానాస్పదమైనటువంటి పెన్షనర్ల జాబితాని నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇది నోటీసులు మీరు మళ్ళీ అప్పీల్ చేయండి. ఇది మీరు కూడా ఎంపీడీఓలు కూడా మీ పరిధిలో ప్రజలకు అప్పీల్ చేయండి. మీరు అప్పీల్ చేస్తూ వాళ్ళకు చెప్పండి, మీకు ఈ పెన్షన్ నోటీస్ వచ్చేటటువంటి కూడా మళ్ళీ మీరు డాక్టర్లకి సదరం క్యాంప్కి మళ్ళీ అప్లై చేసుకోమని చెప్పండి. జెన్యున్ ఉండే వాళ్ళ డేటా మేము కలెక్ట్ చేసుకుంటున్నాం. అది మేము ఏ ఒక్క పెన్షనర్ కూడా నిజంగా అర్హుడైనటువంటి వాడిని ఒక్క పెన్షన్ కూడా పోదు. ఈ భరోసా నాతో పాటు మీ ఎంపీడీఓలు మా నాయకులు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుతారు. మీరు కూడా చెప్పండి ప్రజలు, ఏ ఒక్క పెన్షనర్ అర్హుడైనటువంటి వాడిని కూడా ఇబ్బంది పెట్టే ఆలోచన ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి ఎవరికి కూడా, ఈ ప్రభుత్వంలో ఎవరికి కూడా లేదు. మా బాధ్యత అది, వాళ్ళ హక్కు అది. వాళ్ళ హక్కులు మేము కాపాడుతాం. రెండోది, తహసీల్దార్లు ఇందాక శ్మశాన వాటి గురించి కొన్ని శాంక్షన్స్ వచ్చింది. నేను రిపీటెడ్గా ఎంపీడీఓలకు చెప్తున్నాను, తహసీల్దార్లకు చెప్తున్నాను, మీరు శ్మశాన వాటికని స్థలాన్ని కేటాయించమని చెప్పేసి. కొన్ని చోట్ల ఇచ్చినారంట, కొన్ని చోట్ల ఇవ్వలేదు. ఎస్సీ ఎస్పెషల్లీ ఎస్సీ కొన్ని గ్రామ